కీర్తి ప్రతిష్టలు అని అలా వాడతారు దాన్ని. సో కానీ సంస్కృతంలో ఆ అర్థంలో అది వాడబడ్డ సందర్భం ఇంతవరకు నాకు ఎక్కడ తగలలేదు. ఐ డి నాట్ కమ్ అక్రాస్ సచ్ యూసేజ్ ఇన్ సంస్కృతం. సంస్కృతంలో ప్రతిష్ట అంటే నిలకడ అని అర్థం, స్థిరముగా ఉండుట అని అర్థం. ఆ పదానికి అర్థం అది. స్థా అంటే ఉండుట, ప్రతి అనే ఉపసర్గ చేసేప్పటికి గట్టిగా నిలకడగా స్థిరంగా ఉండుట. చూడండి శంకరులు రాశారు అచల ప్రతిష్ఠం. అచల అంటే అచలతయా అంటే చలనము లేకుండగా. తృతీయ విభక్తికి ఆ గా అనే అర్థం వస్తుంది. గా ఇత్థం భూత లక్షణే తృతీయ అని ఒక సూత్రం ఉంటుంది. చలనము లేకుండగా. ప్రతిష్ట అంటే అవస్థితి, నిలిచి ఉండుట. మానుషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతి సమాహన రామాయణంలో శ్లోకం ఉంది. అక్కడ కూడా ప్రతిష్ట అంటే నీకు జీవితంలో స్థిరమైన నిలకడ ఉందని అర్థం. అంతేగా నీకు పేరు ప్రతిష్టలు ఉండవనేం కాదు, అలాగేం లేదు. పేరు ప్రతిష్టలు ఉండవంటే కీర్తి, యశ ఇలాంటి వేరే పదాలు ఉన్నాయి దానికి. కాబట్టి చలనము లేని నిలకడ అయిన ఉనికి, అవస్థితి యస్యతం, అది కలది సముద్రం. అచల ప్రతిష్టం. సముద్రం ఆపహ సర్వతోగతాః ప్రవిశంతి స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం యద్వత్. అది ఆ దృష్టాంతంలో ఉండేటువంటి ఆ పాయింట్స్ ఆయన చెప్పారు అక్కడ. ఆ సముద్రం ఎలా ఉంటుంది అంటే ఆపహ జలములు సర్వతోగత ప్రవిశంతి, అన్ని వైపుల నుంచి బయలుదేరి వచ్చి ప్రవేశిస్తూ ఉంటాయి. అయినా కూడా సముద్రము తన స్వరూపమును కోల్పోదు. స్వాత్మస్థం. అడమంత్రపు సిరి అని ఒక మాట మనం వింటూ ఉంటాం. ఒక ఆయన ఉంటాడు మామూలుగా, హీ వాజ్, ఐ న్యూ ఏ జెంట్ల్మన్, హీ వాజ్ ఏ మజ్దూర్, వెరీ సింపుల్ పర్సన్. మామూలు డ్రెస్ వేసుకొచ్చి ఆఫీస్లోకి వచ్చి డ్రెస్ని లాకర్లో పెట్టుకుని కాకి బట్టలు వేసుకుని కొంచెం మురిగ్గా ఉంటాయి వర్కింగ్ క్లోత్స్, అవి వేసుకుని 8 గంటలు వర్క్ చేసి ఇంటికి వెళ్ళేవాడు. హీ వాజ్ ఏ మజ్దూర్. దెన్ హీ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎవరితోటో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే 50 ఎకరాలు 30 ఎకరాలు గవర్నమెంట్ భూమి కబ్జా చేయటమో ఏదో చేసి అదంతా ఎవరికో అమ్మి హీ సడన్లీ బికేమ్ ఏ రిచ్ మ్యాన్. ఆయన్ని చూసినప్పుడల్లా ఆశ్చర్యం వేసేది. ఎంతో అహంకారంగా ఉండేవాడు. అడమంత్రపు సిరి అన్నదానికి దృష్టాంతంగా ఉండేవాడు. పట్టదాలన్నట్టుగా ఉండేవాడు. చాలా ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసేవాడు. మామూలుగా రిచ్ మ్యాన్ అంబానీ సింఘానియా వాళ్ళు కూడా అంత ఖరీదైన వేయరు పర్టికులర్గా, ఎవరు సింపుల్ వేసుకుంటారు. అలా కాదు, పర్టికులర్గా ఖరీదైన డ్రెస్ వేసేవాడు, పర్టికులర్గా ఖరీదైన కారులో వెళ్ళేవాడు, చాలా హడావిడి చేసేవాడు. షో ఆఫ్ ద వెల్త్ అన్నట్టుగా ఉండేవాడు. అది దాన్ని అందరూ అనేవారు సిరి అని అనేవారు. అలా అయిపోతారు మనుష్యులు. సముద్రం అలా అవ్వదు. చెరువు అలా అయిపోతుంది. ఏదైనా నీళ్లు బాగా వస్తే చెరువు పట్టశక్యం కాకుండా అయిపోతుంది. సముద్రం అలా అవ్వదు. సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్. సముద్రాన్ని బాగా నిండుగా ఉంది చూద్దామని ఎవరు వెళ్ళరు, ఆ కారణంగా వెళ్ళరు. నది నిండుగా ఉంటే చూడడానికి వెళ్తారు, చెరువు నిండుగా ఉంటే చూడడానికి వెళ్తారు. ఎందుకంటే అది ఒక విడ్డూరం కనుక. సముద్రానికి అలాంటి విడ్డూరం ఏమి ఉండదు. అంటే సముద్రము జలములు ఎంత నిండుగా వచ్చినా అది తన స్వరూపంలో తాను నిలిచి ఉంటుంది, డిస్టర్బ్ కాదు. స్వాత్మస్థం. దాన్నే అవిక్రియం, ఎట్టి వికారములను పొందదు. వికారం అంటే కల్లోలము, ఇటువంటి స్థితులను అది పొందదు. అది తన స్వరూపంలో తాను నిలిచి ఉంటుంది. అది దృష్టాంతం. ఆ అంశాలని మనం దృష్టాంతంలో తీసుకుంటాం. యద్వత్ ఇది ఎలాగో. తర్వాత తద్వత్ కామాహ విషయ సన్నిధావపి సర్వత ఇచ్ఛా విశేషాః యం పురుషం సముద్రమివ ఆపహ అవికుర్వంతి అవికుర్వంతః ప్రవిశంతి సర్వే. తద్వత్ అదే విధముగా ఈ సర్వే అన్నది కామాహ ముందు పెట్టాలి. సర్వే కామా.
అన్ని విభక్తి ఎక్కడ ఉన్నా పదం ఆ విభక్తి దగ్గరికి వచ్చేస్తుంది. అన్ని కామనలు. కామనలు అంటే అర్థం ఏమిటి? ఇచ్ఛా విశేషాహ అని అర్థం. వేరువేరు కోరికలు. విశేషము అంటే వేరువేరు భిన్న భిన్నములైన కోరికలు, అవి కామాహనపడతాయి. ఇవి సర్వత అన్ని వైపుల నుంచి హృదయంలోకి వస్తాయి. అన్ని వైపుల నుంచి రావడం అంటే ఏమిటండి? అంటే మీరు ఎటు చూసినా ఏదో కామించదగిన భోగ వస్తువు ఉంటుంది. విషయ సన్నిధావపి. ఆ విషయ అంటే ఇంద్రియముల చేత గ్రహించబడే భోగ్య వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి విషయములు అని పేరు. ఆ విషయముల యొక్క సన్నిధి ఎందు, విషయ సన్నిధావపి. సో ఇప్పుడు మీరు పుల్లారెడ్డి స్వీట్ పక్క నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి. వెళ్తుంటే బోర్డు కనపడండి, రొకో 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 అని కారును ఆపి ఏం చేయాలి? ఒక సమోసా ఒక స్వీటు తిని కాఫీ తాగి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు అలాంటి అరేంజ్మెంట్ చేస్తారు. ఈ స్వీట్ షాప్స్లో వాళ్ళు అదే, ఇది ఒక ప్యాకేజ్. దిస్ ఇస్ ది ప్యాకేజ్. వన్ స్వీట్ కుడ్ బి గులాబ్ జామున్, కుడ్ బి సంథింగ్ ఎల్స్, అండ్ వన్ సమోసా. ఇట్ హ్యాస్ టు గో ఇన్ హాట్ స్వీట్ తినేసి ముందు, తర్వాత సమోసా తిని, తర్వాత కాఫీయే. దట్ ఈస్ ది ప్యాకేజ్. యు ఫినిష్ ఇట్ అండ్ గో. ఓకే, నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు అనుకోని సమయంలో అక్కడ ఉన్నావు కాబట్టి యూ డూ దాట్. ఓకే, రీజనబుల్. అప్పుడే లంచ్ పూర్తి చేసి వెళ్తూ అగైన్ యూ డూ దిస్ అంటే ఇట్ ఈస్ నాట్ రీజనబుల్. కాబట్టి జస్ట్ బికాజ్ ఏ డిజైర్. ఇవి సమోసా ఎప్పుడు బాగానే ఉంటుంది. అటువంటి సమోసా యాజ్ సచ్ బాగుండకపోవచ్చు, మంచి షాప్లో బాగుంటుంది. అలాగే కాఫీ బాగుంటుంది, స్వీట్ కూడా బాగుంటుంది. వైనాట్ అని ఆ విధంగా ఇచ్ఛా విశేషములు మనలో ప్రవేశిస్తూ ఉంటాయి అన్ని వైపుల నుంచి సర్వత. అలాగే మరో ఇచ్ఛ. ఒకసారి కారు ఒక ఆయన కొనుక్కున్నారు. మంచి కారు కొనుక్కుంటారు, ఏముంది, డబ్బు ఉన్నప్పుడు కారు కొనుక్కోవడం అవసరమా కూడాను. ఒకసారి ఆయన, స్వామీజీ కారు యాక్సెసరీస్ కొనుక్కుందుకు వెళ్తున్నాను రండి అన్నాడు. నేను ఎందుకో మనకు అనవసరం కదా అని, ఎందుకు నువ్వు క్యూరియాసిటీ అనండి, నేను ఖాళీగా ఉన్నాను, ఆల్ సెడ్ అండ్ డన్. సో మరే పని లేకుండే నేను ఆయనతో పాటు కూర్చొని కారు యాక్సెసరీ షాప్లోకి వెళ్ళాను. ఆవేళ నాకు ఒక జ్ఞానోదయం అయింది. ఎన్ని రకాల యాక్సెసరీస్ అంటే, ఆఖరికి నేను అడిగాను, ఏమంటే మీరు కారు కొనడానికి 2 లక్షలు అయితే ఈ యాక్సెసరీస్ ధర 2 లక్షలు దాటి ఉన్న అన్ని యాక్సెసరీస్ ఉన్నాయే అంటే, అవునండి, ఇట్ ఈజ్ లైక్ దాట్. ఆ కారుకి ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయంటే, మామూలుగా కూర్చునేది ఉంటుంది. ఆ కూర్చునేది వాడు కారు వేసేవాడే ఒక మంచి కుషన్ అది పెట్టిస్తాడు కదా, అది వాడే కుషన్ పెట్టిస్తాడు కదా, మళ్ళీ దాని మీద ఇంకో కుషన్. ఎందుకంటే ఈ కుషన్ని పరిరక్షించడానికి మరో కుషన్. ఓకే, మరి ఆ కుషన్ని పరిరక్షించడానికి ఇంకేం చేయాలి? ఏదో ఉంటుంది దాని మీదకి. అక్కడికి 3 లేయర్స్ అది అవుతుంది. కాళ్ళు పెట్టుకునే చోట వాడు ఏదో రబ్బర్ ఇస్తాడు, ఆ రబ్బర్ కంటే ఇంకొకటి, చక్రాలకి ఏదో ఇంకో కవరు, ఒక సెంటు. ఇది పెద్దది. అది ఆ సెంటు మంచిది కాదని నేను చెప్తాను. కారులో వెళ్ళినప్పుడల్లా ఎవరికో వినేవాళ్ళు అయితే చెప్తాను, మంచిది కాదండి, అలా పెట్టుకోకండి, అంతంత ఆర్టిఫిషియల్ ఈ ఈ పెర్ఫ్యూమ్స్ అలా పెట్టుకోవడం, అది ఎప్పుడూ అలాగే వస్తూ ఉంటుంది. ఫ్యూమ్స్ దాని నుంచి ఎప్పుడూ ఆ సెంటు వెదజల్లుతూ ఉంటుంది, అది మనం పీల్చేస్తూ ఉండటం. ఏమిటది? వాట్ ఈస్ దాట్? ఎప్పుడైనా ఒకసారి సుగంధాన్ని చూడాలి కానీ అది కొనేసి అక్కడ పెట్టేయటం. తర్వాత ఒక డాల్ ఒకటి అలా వేలాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవి ముందు, ఇంకా వెనక ఇంకా చక్రాలకి అదే స్క్రూలు బిగించుంటాయి, దానికి అలంకారంగా ఏవో డిప్పలు. ఏమిటి ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయంటే, ఇంకా నాకు గుర్తున్నవో 4-5 చెప్పాను, వెరీ రొటీన్ థింగ్స్ చెప్పాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి, వెరీ సోఫిస్టికేటెడ్. అందులో అమెరికాలో ఈ కార్ యాక్సెసరీస్ యూ కెనాట్ ఇమాజిన్. ఓ మెర్సిడీస్ బెంజ్ కారు కొని దానికి యాక్సెసరీస్ మీరు పెట్టారంటే, మీరు కారుకి ఆయన ఖర్చు పెట్టి పెట్టచ్చు, మీకు ఓపిక ఉండాలి. అంటే కారు కొన్న కోరికకి వెనకాల ఎన్ని కోరికలు వస్తాయో చూడండి. అలాగే బ్యాక్టీరియా కాలనీలు పెరిగినట్టుగా కోరికలు అలా పెరిగిపోతూ ఉంటాయి, అన్ని వైపుల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఓసారి నేను ఎక్కడో ఉన్నాను, ఆర్లాండోలో ఉన్నాను. స్వామీజీ మనం వీ విల్ గో టు దిస్ ప్లేస్ అన్నారు. ఏమిటి, వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని చూస్తే ప్లెజర్ ఐలాండ్ అని ఉన్నారు. ఏముంటుంది రండి చూద్దా, ఏముంటుందో నేను చెప్పాను, వద్దండి
నాట్ ఇంట్రెస్టింగ్. టైర్, వెరీ టైర్, ఐ డి నాట్ గో. ఎవరో ఉన్నారు ఆర్లాండో వెళ్ళి ప్లెజర్ ఐలాండ్ చూడకుండా వచ్చేవారు, నాట్ ఇంట్రెస్ట్. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, దిస్ నాన్ సెన్స్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్. సో ఆ విధంగా ఇంకా వాట్ కుడ్ బి లేదంటే మనం వెళ్తే ఉంటుంది సమాచారం. ఏవో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అలా పైకి వెళ్ళడం, ఇలా కింద పడడం, అలాంటిది ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఏవేవో అన్ని రకాల పిచ్చిలు ఉంటాయి. అవన్నీ మనస్సులో ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రవేశించినప్పుడు మనం ఎలా అయిపోతాం అనేది దీనికి ఒక దృష్టాంతం. ఇక్కడ ఉన్న దృష్టాంతం చాలినట్టు నేను నెగిటివ్ దృష్టాంతం ఒకటి పెడుతున్నా. ఇక్కడ పాజిటివ్ దృష్టాంతం ఇచ్చారుగా సముద్రం. నెగిటివ్ ఏమిటంటే పిల్లవాడిని టాయ్ షాప్లో వదిలిపెట్టేస్తే వాడు ఏమైపోతాడంటే, మీరు చూడాలి పిల్లవాడిని, నేను చూశాను. టాయ్ సారస్ అని ఒక షాప్ ఉంటుంది. సో ఈ పిల్లవాడిని దాంట్లోకి తీసుకెళ్తారు. వాడు ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. ఆ పిల్లవాడు ఎంత ఎక్సైట్ అయిపోతాడంటే ఆ పిల్లల్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఒక పెద్ద షెల్ఫ్ నిండా డాల్స్ ఏవో ఉంటాయి, బార్బీ అనేవో డాల్స్ ఉంటాయి. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. వీడు 4 బార్బీలో 3 బార్బీలో ఈ బార్బీలో పోసి అమ్మాయిలు పికప్ చేస్తారనుకుంటా, వాట్ ఎవర్. పికప్ చేసేప్పటికి ఈ లోపల ఇంకో షెల్ఫ్ లో కార్లు, ఈ చిన్న చిన్న బొమ్మ కార్లు కనపడతాయి. వీడి బార్బీలు ఇలా పారేసి మళ్ళీ పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను ఒక అడ్వైజ్ ఇచ్చా మా ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి. నేనేం అడ్వైజ్ ఇచ్చానంటే, యూ పర్చేస్ ఎ టాయ్ టు యువర్ కిడ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఏం చేస్తానంటే, వాళ్ళ దగ్గర పారేసిన టాయ్లు ఏమైనా ఉంటే నేను సంచిలో వేసుకుని, పాపం కొంచెం అన్ఫార్చునేట్ కిడ్స్ ఉంటారు, నేను వాళ్ళకి ఇష్టం ఉంటా ఈ టాయిల్ని ఇటు అటు తిప్పడం. నేను ఇది కొంతకాలం చేసిన తర్వాత ఇంక వీళ్ళు కూడా మానేశాను. సో ఇలాంటివి చేసేవాడిని. కాబట్టి నేను ఏమైనా అడ్వైస్ ఇచ్చేవాడిని అంటే, యు నెవర్ 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 టేక్ యువర్ సన్ ఆర్ డాటర్ టు ఎ టాయ్ సారస్ షాప్. డోంట్ డూ దట్ మిస్టేక్. యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ హార్మ్ టు ది కిడ్. మీరే వెళ్ళండి, ఒక టాయ్ కొనండి, 2 కొనండి, లేకపోతే 3 కొనండి, కొని తీసుకొచ్చేవాడిని. వాడు ఆడుకుంటాడు ఇంటి దగ్గర, కొద్దిసేపు ఆడుకుని అవతల పారేస్తాడు. అంతేగాని టాయ్ షాప్కి మాత్రం కుల్లాడిని మీరు తీసుకెళ్తే యు ఆర్ పుషింగ్ హిజ్ మైండ్. స్మాల్ మైండ్ ఉంటుంది, ఇంకా డెవలప్ కాని మైండ్ని యు ఆర్ పుషింగ్ ఇట్ త్రూ ఎ రోలర్ కోస్టర్ అండ్ యు ఆర్ కాజింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు మైండ్. రేపొద్దున సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వాడికి వస్తాయి. వాడి వాల్యూ సిస్టమ్ తప్పుగా ఉండడం ఈజ్ ద లీస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. వాడు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, కోపం ఎక్కువ ఉండొచ్చు, ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్లో, కాంప్లెక్సెస్లో పడిపోతాడు. కాబట్టి ఎప్పుడూ టాయ్ షాప్కి మీరు తీసుకెళ్ళొద్దు పిల్లవాడు అని నేను సలహా చెప్తాను. ఎందుకంటే చూసి వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారో ఈ ధనవంతుల పిల్లలు పడి కష్టాలు ఇన్ని కావు అని చూసి నేను సలహా చెప్తాను. కాబట్టి ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ కామనలన్నీ అన్ని వైపుల నుంచి వచ్చేస్తుంటే తల తిరిగిపోయి వాడు తట్టుకోలేకపోతాడు దాన్ని. అలా మనం అయిపోకు. ఇది నెగిటివ్ దృష్టాంతం. ఇది సముద్రం ఏమో పాజిటివ్ దృష్టాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు కామన ఉదయించనే కూడదండి. ఎందుకు కామన ఉదయించడం ఎందుకు? ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ బై ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఎంజాయ్. అది నాకు ఉంటే బాగుండునని అసలు ఉదయించడం ఎందుకు? ఎందుకు అనవసరం? ఇప్పుడు కూర, పప్పు, పులుసు, మజ్జిగ అన్నీ ఉన్నాయి, బూర్లు వడ్డిస్తే బాగుందని ఎందుకు? ఈ ఉన్నవాటితో కడుపు నింపుకోవచ్చు కదా. బూర్లు వాళ్ళు వడ్డిస్తే వేరే సంగతి, వీడు కోరిక అనవసరం. సో అసలు మహాత్ములు ఏమని చెప్తారంటే, ఎంటీగా పెట్టుకోమంటారు మైండ్. కీప్ ది మైండ్ ఎంటీ, నో ఎక్స్పెక్టేషన్స్. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు. ఇప్పుడు ఏమైపోతుంది, భార్యాభర్తల మధ్య తగాదాలు ఎందుకు వస్తాయంటారు? ఆయనకి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ దగ్గర నుంచి, ఆవిడికి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ, అన్ని ఎక్స్పెక్టేషన్స్. ఇలా చేస్తే బాగుంది, మీరు అప్పుడు అలా చేయలేదు, ఇప్పుడు ఇలా చేయలేదు. అంటే ఈ రకంగా ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్. అంటే మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండగా ప్రేమించటం మనకి చేత కాదన్నమాట. సో అది ఆసక్తి అనిపించి ఉంటుంది, కానీ ప్రేమ ఎందుకు అవుతుంది? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, టూ మెనీ బ్రదర్స్ ఉంటారు. మా అన్నయ్య వాడు ఇది నాకు చేయాలి, అది చేయాలి, అన్నయ్య కదా మాత్రం చేయలేడా అని వీడు బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తమ్ముడికి అన్నయ్య మీద, అన్నయ్యకి తమ్ముడి మీద ఉంటాయి. తమ్ముడు సిటీలో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నాడు, ఏమైనా చేయొచ్చు కదా అని వీడికి ఉంటాయి. ఒకళ్ళు లేకపోయినా భార్య చెప్పి పెడుతుంది, ఏదో ఇలాగ. సో కుటుంబంలో ఉంటాయి. సో ఇలాగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బ్రదర్స్ ఇద్దరు కలుస్తారు. ఈచ్ హ్యావింగ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది అదర్. అమెరికా నుంచి వస్తున్నాడు కదా, లేకపోతే కొత్త ప్యాంట్ కొత్త షర్టు తీసుకురావచ్చు కదా, ఇంతట్లోకి మొక్క ఏదో అయిపోతాడా అని ఎక్స్పెక్టేషన్. వాడు తీసుకొస్తే వీడు ఆనందానికి పట్టలేడు. వాడు పొరపాటుని తీసుకురాలేకపోతే, చోట్లేకో ఖాళీ లేకో తీసుకురాలేకపోతే వీడి మనసులో గాయం, శల్యం ఒకటి గుచ్చుకుంటుంది. ఆ శల్యం అలా ఉంటుంది, ఎక్కడికి పోతుంది. ఇంకో
పుట్టశల్యాలు వచ్చే వరకు అది అలాగా. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకు ఉండాలి ఎక్స్పెక్టేషన్స్? నేను యుఎస్ ఆశ్రమానికి వెళ్తాను, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తాను. నేను మా గురుదేవులు చెప్పిన పని ఏదో ఉంటుంది, ఆ పనిని పూచిగా చేసేస్తా. పరమేశ్వర అర్పణ వస్తు అనేసి బుధం మీకు అండుగా వేసుకుని వచ్చి విమానంలో కూర్చొని మళ్ళీ భారత్ వచ్చేస్తా. నో ఎక్స్పెక్టేషన్స్. ఎందుకు ఉండాలి ఎక్స్పెక్టేషన్స్? మనం అమెరికా వెళ్తున్నాం, స్వామీజీ మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు ఆశ్రమానికి వాళ్ళంటే నేను విని ఓ అలాగా అని అనుకుంటాను. మనం సర్వీస్ చేయడం ఏంటండి, మనం ఎంతటి వాళ్ళం సర్వీస్ చేయడానికి? ఐ నెవర్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దాట్. మనం సర్వీస్ చేయడం ఏంటి? వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు, మన క్లాస్లో కూర్చుని విని మనం ప్రార్థనలు చేశారు. ఒక రకంగా మనకి ఏదైనా టాలెంట్ ఉంటూ ఉంటే దాన్ని పైకి తీసుకొచ్చింది శ్రోతలే, మనలో ఇంకా అంతకంటే ఏమీ లేదు. మనం వాళ్ళకి కృతజ్ఞులమై ఉండాలి, శాశ్వత కాలం కృతజ్ఞులమై ఉండాల్సిందే. కానీ మనం వాళ్ళకి సర్వీస్ చేసేమనే ఐడియా కూడా మన మనసులోకి రాకూడదు. దేవుడు ఆపర్చునిటీ ఇచ్చారు అని అలాగే పరమేశ్వరార్పణమస్తు అనేసి వచ్చేస్తూ ఉండాలి. కానీ మైండ్ క్లీన్గా పెట్టుకోవాలి. ఎక్కడైనా పిసరంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అక్కడే దుఃఖం ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి, ఏ వ్యక్తి నుండి మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ రిలేషన్షిప్లో దుఃఖము తప్పనిసరిగా ఉంటుంది. మీరే అవ్వక్కర్లేదు, నేనే అవ్వచ్చు. నేనే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవారు, ఏం ఊరికే ఉత్తి చేతులతో రాకపోతే ఒక కప్పు కాఫీ తీసుకురావచ్చు కదా స్వామీజీ గారు, నేను ఒకసారి మనసులో అనుకున్నాను. అదే దుఃఖం, ఇంకా అంతకంటే వేరే దుఃఖం. ఖాళీ ఉంటే తీసుకొస్తాడు, లేకపోతే మానేస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఊరికే ఎన్ని కాఫీలు తాగుతుంది, తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తాడు, లేనప్పుడు లేదు. అదే దుఃఖం. కీప్ ది మైండ్ క్లీన్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, హ్యాపీ లివింగ్. శాంతి అప్పుడు వస్తుంది. లేకపోతే ఆ శాంతి ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. వీడు చాలా కష్టపడి శాంతిని ఇంపోర్ట్ బయట నుంచి లోపలికి అరువు తెచ్చుకుంటూ ఉండాలి. శాంతిని అరువు రేపు అనేది ఉంటారు, అరువు తెచ్చుకోవాలి. ఎక్కడికో మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి శాంతిని అరువు తెచ్చుకోవాలి, లేకపోతే మరో చోటకి వెళ్ళి శాంతిని అరువు తెచ్చుకోవాలి, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకుని శాంతిని అరువు తెచ్చుకోవాలి. ఏం ప్రారంభం ఇది? శాంతి మన స్వరూపం. శాంతి ఆ స్వరూపం కప్పుబడిపోయింది కామనల వల్ల. కామనలంత హానికారకములు అవే. కానీ మరొక ఏ కామనలు లేకుండా ఉంటే వాడిని జగత్తంతా పూజిస్తుంది. అందరూ పూజిస్తారు, నెత్తిమీ పెట్టుకుంటారు. వీడు ఒక్క కామన అన్నాడంటే కింద పారేస్తారు, తీసుకెళ్ళి తట్టుకోలేదు. ఈ డిమాండింగ్ పర్సన్ ఉన్నాడే వాడిని భరించడం కష్టం. ఏ నాన్ డిమాండింగ్ పర్సన్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ అసెట్ ఎనీవే. వాడు పెద్ద విద్వాంసుడు అవ్వచ్చు, కాకపోవచ్చు. ఏ నాన్ డిమాండింగ్ పర్సన్ ఉంటే అంతకంటే మహాభాగ్యం ఇంకోట్లేదు. నేను మహాత్ములు చోటకి ఎక్కడికో వెళ్ళాం, నెల్లూరు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆయన, స్వామీజీ మీరు ఏం తాగుతారని అన్నాను. నేను కప్పు కాఫీ కానీ టీ కానీ తాగుతానమ్మా. కాఫీ ఉంది, తాగుతారు. ఆయన అడిగారు, నేను ఆవు పాలు తాగుతానని చెప్పాను. ఏంటంటే ఆవు పాలు తల్లి చూస్తే, ఇఫ్ యు సీ కౌస్ ఇన్ హిజ్ హోమ్, ఆయన దగ్గర ఆవు పాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిస్తే మీరు అడగచ్చు. వాళ్ళు అన్నారు, స్వామీజీ ఆవు పాలు ఏం పాలు, ప్యాకెట్ పాలు ఉన్నాయి, మీరు తాగుతారా అంటే, వాళ్ళు అంతకంటే మరి గృహస్థులు ఏం చేస్తారు? కాబట్టి వాళ్ళకి అప్పుడే పాపం నిరుత్సాహం వచ్చేసింది. ఈ ఆవు పాలు అనేప్పటికే నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకంటే మహాత్ముడికి మనం సేవ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిరుత్సాహంలో మనమే వాడిని పుష్ చేసినట్టు. నేను అన్నాను, పాలనండి, ఆవు పాలు అంటారు, పాలనండి. ఎందుకంటే యూ షుడ్ నాట్ డిమాండ్ ఎనీథింగ్. అందులో అలాగంటే ఎడ్జెక్టివ్స్ వేసి మనం అన్నాం అనుకోండి, వాళ్ళు ఎంత కష్టపడతారు. హౌ టు అండర్స్టాండ్. క్లీన్ పెట్టుకోవాలి, క్లీన్ స్లేట్, ఎంప్టీ మైండ్. యాజ్ ఫార్ యాజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కన్సర్న్డ్, ఎంప్టీ మైండ్. ఎంప్టీనెస్ ఆఫ్ మైండ్ ఈజ్ ది గ్రేటెస్ట్ వర్చ్యూ. సముద్రం అది. అప్పుడు స్వరూప శాంతి బయటకు వస్తుంది. అంచేతనే శంకరులు అంటారు, విషయ సన్నిధావపి, భోగ వస్తువులు ఉన్నప్పుడు. అంతేగాని అడవిలో కూర్చుని ఏమీ లేవు కాబట్టి మాకు ఏ కోరికలు లేవని అలా కాదు. విషయ సన్నిధావపి, అన్ని భోగ వస్తువులు ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి లాస్ వెగాస్ స్ట్రిప్లో జార విడిచినా కూడా మీ హృదయం ప్రశాంతంగా ఉండగలగాలి. సంథింగ్ లైక్ దాట్. లాస్ వెగాస్ స్ట్రిప్ కాబట్టి ఈ మధ్యన ఇక్కడ కూడా బోర్డు వచ్చాయి, ఏవో ఇలాంటివి ఏవో ఉంటాయి ఇక్కడ. నేను పెద్ద చూడలేదు, ఫ్రమ్ ది పెరిఫెరీస్ నుంచి, ఫ్రింజెస్ నుంచి చూసి చూడలే హైదరాబాద్లో.
హైదరాబాద్ ఈ మధ్యలో ఏదో ఒకటి రెండు చూసి అబ్బో ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయే అని ఆశ్చర్యపోయాను. నేను చూసిందంతా ఇంకో చోట చూసా. నేను నేను చూసిందంతా మరో చోట ఎక్కడెక్కడో చూసా. అబ్బో, టూ మచ్ ఆఫ్ టూ మెనీ అట్రాక్షన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ అ డిస్ట్రాక్షన్ ఫర్ ది మైండ్, ఫర్ పీపుల్. దే డోంట్ నో ఇట్. ఆ రహస్యం తెలుసుకోలేకపోతారు. ఇదంతా డిస్ట్రాక్షను, ఇది మైండ్కి చాలా ఘోరమైనటువంటి హాని చేస్తుందని తెలుసుకోలేకపోతారు. దాంట్లో అలా లాగబడతారు. ఫాల్ ఇంటూ ఇట్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్లో చిక్కుకుంటారు. ఇవేవేమో ట్రబుల్స్. ఆ ట్రబుల్స్కి ఎక్స్ప్లాయిట్ చేసేందుకు బోలంత పని. నువ్వు ఇది చేస్తే నీకు బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. నీ కారు నెంబరు 3972 ఉంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది అని ఒకడు. అదో శాస్త్రం, దానికి శాస్త్రం అని పేరు. ఏంటంటే కారు నెంబర్కి ఏమైనా సంబంధం ఉందండి దానికి? ఆత్మ పూర్ణము అని తెలుసుకోవాల్సింది పోయి మిథ్య వచ్చి ఆత్మని ఉద్ధరిస్తుందని అంటే ఏం చెప్తాం దానికి? ఏమైనా అసలు వివేకం ఉందా? అలాగనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ పుల్స్ అండ్ పుషెస్. హీఈస్ సచ్ ఎ వల్నరబుల్ గాయ్. ఎందుకంటే హీఈస్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్. ఈజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్. వన్స్ యు ఆర్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్, you automatically become a bundle of fears. Every desire has the seed of fear in it. Every desire. Every pleasure has pain in itself, ingrained in it. అలాంటి పరిస్థితి. కాబట్టి సో సముద్రమివ ఆయన అలాగా స్థిరంగా ఉండిపోతాడు. ఆయన అంటారు భాష్యకారులు, ఆత్మన్యేవ ప్రలీయంతే స్వాత్మవశం కుర్వంతి. చక్కటి సైకాలజీ. ఎలాగంటే ఒక డిజైర్ మైండ్లో ఫ్లోట్ అయిందనుకోండి. ఇప్పుడు ఆ డిజైర్కి మీరు బానిసైపోతే అది మిమ్మల్ని తన వశం చేసేసుకుంది. స్వాత్మవశం చేసుకుందన్నారు. ఆ సముద్రం విషయంలో, సముద్రం వలె గంభీరమైన హృదయం కలిగిన యతి విషయంలో అది అవదు. నా స్వాత్మవశం కుర్వంతి. ఆ డిజైర్ వచ్చి వీడిని తన వశం చేసేసుకోదు, దానికి వశం అయిపోడు, డిజైర్కి వశం అయిపోడు. అప్పుడు ఆ డిజైర్ ఏమిటవుతుందండి? ఆత్మని ప్రవిలీయతే. వచ్చి బయటికి వెళ్ళిపోదు, బయట నుంచి లోపలికి వచ్చి లోపల నుంచి బయటికి వెళ్ళిపో, అలాగే ఉండదు. ఆత్మని ప్రవిలీయతే, ఆత్మన్యేవ ప్రలీయ. దానికి ఎప్పుడైతే మీరు సపోర్ట్ ఇవ్వరో అది అనాథ అయిపోతుంది, దానికి యాంకర్లెస్ అయిపోతుంది. ఆకాశంలో ఉండే మబ్బు తునకలాగా అయిపోతుంది. అది గాలికి ఇటు కొట్టుకుపోయి లేకుండా పోతుంది. ఆ శకలం, మేఘశకలం. చిన్నాభ్రమివ నశ్యతి అని అంటాడు ఓ చోట గీతలో అర్జునుడు. ఓ మబ్బు తునక, దానికి సపోర్ట్ ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ హ్యూజ్ క్లౌడ్ మాస్, దెన్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ స్ట్రాంగ్. వెరాజ్ ఎన్ ఐసోలేటెడ్ పీస్ ఆఫ్ క్లౌడ్, ఇట్ హ్యాస్ నో సపోర్ట్. గాలి ఇటు అటు వీసేసి ఇంకా ముక్కలు అయిపోయి లేకుండా అయిపోతుంది. ఆఖరికి అసలు మబ్బే లేకుండా అయిపోతుంది. ఆ మనస్సులో చెలరేగిన ఆ కామన అలాగా అది డిసిపేట్ అయిపోతుంది. ఆత్మన్యేవ ప్రలీయతే. మన యొక్క శాంతిని అది ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అది రెండు, కామన వీడిని తన వశం చేసేసుకోవటము ఒకటి, లేకపోతే అది విలీనమైపోవడం ఇంకొకటి. ఆత్మజ్ఞాని విషయంలో ఆత్మన్యేవ ప్రలీయంతే నా స్వాత్మవశం కుర్వంతి అని అర్థం. కాబట్టి యాజ్ సచ్ ఒక డిజైర్, ఏ థాట్ ఆఫ్ ఎ డిజైర్ రావటం తప్పు కాదు. ఒక రాంగ్ డిజైర్ థాట్ వచ్చినా కూడా తప్పు కాదు. మీ పర్మిషన్ తీసుకునేం రాదు. మనస్సులో థాట్ అన్నది మీ అనుమతితో రాదు. మీరు అంటారు ఐ థింక్ అని మీరు అంటారు. ఐ థింక్ అంటే ఏమిటి? మననము అనే క్రియ, ఆ క్రియకి కర్తను నేను. అంత తప్పు అదే కాదు ఇంకొకటి, కానీ అంత రైట్లా కనపడుతుంది. ఎందుకంటే నా మనస్సులో, నా కడుపులో ఏం రహస్యాలు ఉన్నాయో అవి కూడా నేను కర్తను కాదంటే ఇంకేం మిగిలింది అని ఇది బాధ. ఒలి దీనికి నేను కర్తను కాదు, దీనికి కర్తను కాదు, దేనికి కర్తను కాదు. నా కడుపులో ఉన్నదాన్ని కూడా నేను కర్తను కాదా? అది నో. ఎందుకంటే యూ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ థాట్, మీరు చెప్పండి.
యూ ఆన్సర్ మీ దట్ క్వశ్చన్ ఎనీ మూమెంట్. మీరు ఎప్పుడు ఏ మూమెంట్లో మీకు ఆన్సర్ తగిలితే ఆ మూమెంట్లో నాకు మీరు ఆన్సర్ చెప్పండి. ఐ విల్ బి గ్లాడ్ టు వెయిట్. యూ విల్ నెవర్ నో, ఐ టెల్ యూ. యూ విల్ నో ఇట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. థాట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆర్ యూ ది కర్త ఫర్ థింకింగ్? ఆర్ యూ ది థింకర్? దేర్ ఈజ్ నో థింకర్, దేర్ ఈజ్ ఓన్లీ థాట్. దేర్ ఈజ్ నో థింకర్. థింకర్ అని ఎక్కడి ఇప్పుడు ఓ థాట్ వచ్చిందండి, ఆ థాటే ఉంటుంది, థింకర్ ఏమి ఉండడు. థింకర్ ఉంటాడని ఓ భ్రాంతి, ఆ కర్తృత్వ భ్రాంతి. సో థాట్లు వస్తూ ఉంటాయి, ఏవేవో పిచ్చి పిచ్చి థాట్లు వస్తాయి. నాకేదో థాట్ వచ్చింది, నేను ఆశ్చర్యపోయిన ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యపోయాను. సో అదే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. సో ది కంక్లూషన్ ఈజ్ యూ డు నాట్ థింక్, థాట్స్ హ్యాపెన్. కాబట్టి ఒక థాట్ రావడంలో తప్పు లేదు. కొంతమంది బెంగ పెట్టుకుంటారు, నేను జపం చేస్తుంటే ఏవో థాట్స్ వచ్చాయి. ముఖ్యంగా మీరు జపానికి కూర్చున్నప్పుడే ఆల్ కైండ్స్ ఆఫ్ మోస్ట్ హారిబుల్ థాట్స్, హారెండస్ థాట్స్ అన్నీ అప్పుడే వస్తాయి. ఎందుకంటే అది ఆ హృదయంలో ఉండేటువంటి కల్మషం అంతా కూడా కట్టకట్టుకుని బయటకు వచ్చినట్టుగా వస్తుంది. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ అవే, ఇట్ గోస్ అవే, నో ప్రాబ్లం. బట్ కానీ జనాలు భయపడిపోతారు. ఏమిటి భయపడతారో, అయ్యో పూజాగృహంలో కూర్చుని ఉండగా ఈ థాట్ వచ్చింది ఏమిటి. అలాంటి థాటు ఏదో బార్లోనో ఎక్కడో అర్ధరాత్రి 12 గంటలకి తాగి తందనాలు ఆడుతున్నప్పుడు రావాల్సిన థాట్ ఇప్పుడు దేవగృహంలో వచ్చింది ఏమిటని వీడు బెంగపెట్టాడు. బెంగపెట్టుకుని అయ్యో తప్పు చేసాం, అపరాధం చేసామని ఇలా తలకాయ విధులు చేసుకుంటూ కంగారు పడిపోతాను. మీ తప్పు ఏమీ చేయలేదు, మీ అపరాధం ఏం లేదు. బట్ ఇఫ్ యూ పర్ష్యూ ది థాట్ యు ఆర్ ఇన్ ట్రబుల్. అప్పుడు అపరాధం అయిపోతుంది. ఇఫ్ యూ పర్ష్యూ ది థాట్ అపరాధం అయిపోతుంది. పర్ష్యూ చేయకపోతే అపరాధమే లేదు, ఎందుకంటే ఇట్ డజంట్ టేక్ యువర్ పర్మిషన్. సో థాట్ మిమ్మల్ని తన వశం చేసేసుకుంటే మీరు పడిపోయారంటే యు ఆర్ లాస్ట్. నా స్వాత్మవశం కుర్వంతి ఆత్మన్యేవ ప్రలీయంతే. కాబట్టి ఇదొకటి సాధకులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధకులు నిరుత్సాహపడకూడదు. అయ్యో మేము అపరాధం చేసేస్తున్నాం అనే బెంగ పడిపోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సాధన పెద్ద బర్డెన్ అయి కూర్చుంటుంది. సాధన అన్నది ఒక ఉత్సాహంగాన్ని కలిగించేదిగా ఉండాలి, కానీ బర్డెన్ అయిపోకూడదు. ఆల్రెడీ చాలా బర్డెన్స్ ఉంటాయి సంసార జీవితంలో. గృహస్థ కానీ సన్యాసి కానీ బోల్డ్ బర్డెన్స్ ఉంటాయి. దానికి తోడు ఈ స్పిరిచువల్ బర్డెన్ ఒకటి పెట్టుకోకూడదు. వేదాంతం షుడ్ రెడ్యూస్ ది బర్డెన్, షుడ్ నాట్ యాడ్ టు ది బర్డెన్. అదొక ప్రిన్సిపల్. తర్వాత ఇప్పుడు శాంతిమాప్నోతి అంటున్నారు ఆయన. సహా శాంతి మోక్షం ఆప్నోతి. ఆయన మోక్షానికి ఏం డెఫినేషన్ ఇచ్చారో చూసారా? మీ మనస్సులో ఉండే స్వరూపభూతమైన శాంతి, బ్రిటిల్ శాంతి కాదు, వచ్చిపోయేది ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ శాంతి కాదు. ఇప్పుడు మూడ్ ఆల్టరింగ్ డ్రగ్ అని ఉంటుంది. అంటే మీకు బాగా ఎడ్యుకేట్ అయిపోయారనుకోండి, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏదో అవి వాటి పేర్లు కూడా ఎలా ఉంటాయంటే కామోడ్, కంపోజ్ అని అలా ఉంటాయి. CALM తోటి ఉంటాయి. అంటే మీ మనస్సును కొంత క్వైటన్ చేస్తాయి. అలాగే ఏదో ఇంకా క్వైట్యూడ్ అనే డ్రగ్ వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, ఏవో వస్తూ ఉంటాయి ఇలాంటివి. అది వేసుకుంటే నల్లమందు ఉంటారు. నల్లమందు అలాంటిదే. చాలా వీడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా రుసరుసలాడుతూ కనుగొని వాళ్ళన్నా తిరుగుతూ ఉంటాడు. కానీ 4 అయ్యేప్పటికి మాత్రం కామ్ అయిపోతాడు. 4, 5, 6 అయ్యేప్పటికి కామ్ అయిపోతాడు. ఏమిటి ఇంత కామ్గా ఉన్నారు తాతగారు అంటే, నల్లమందు 5 వేళ అయింది చేతి కాము. అది కాదు, అది మోక్షం అనిపించుకోదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ది మోడర్న్ మెడిటేషన్ టెక్నిక్స్ ఆర్ నో బెటర్ దాన్ దాట్ అని మహాత్ములు ఢంకా బజాయించి చెప్పారు. నేను అంత మాట అనడానికి నేను సందేహిస్తాను, కానీ పెద్దలు సందేహించరు. మెడిటేషన్ షాప్స్ అని పేరు వాటికి. ఆర్ నో బెటర్ దాన్ దాట్. దే ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్ some brittle piece, some piece which is very brittle, and you lose it, you come back. అలాంటి ఆర్టిఫిషియల్ దానికి, సూపర్ఫిషియల్ దానికి మనం వెళ్ళామనుకోండి, మన ఫోకస్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. అలా ఇప్పుడు ఫోకస్ని డైవర్ట్ చేసుకోకూడదు.
తప్పేం లేదు. మీరు వెళ్ళి $50 మనతో $1000 $200 ఖర్చు పెట్టుకుంటారు. వాడు ఏదో ఇలా కూర్చోవడం నేర్పుతాడు, గాలి పీల్చడం నేర్పుతాడు, డీ పెట్టడం నేర్పుతాడు. యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ మనీ యూ లూజ్, ఇట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. యూ కెన్ యూ కెన్ ఎఫార్డ్ దాట్. ఐ అండర్స్టాండ్. బట్ నేను అనేది ఏంటంటే ఇదిగో ఇదే మనకు కావాల్సింది అనేటువంటి రాంగ్ ట్రాక్లో పడిపోతాం. అదర్వైజ్ యూ కెన్ లెర్న్ సమ్ టెక్నిక్స్, నథింగ్ రాంగ్. కాబట్టి మెడిటేషన్ షాప్, ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ప్రాణాయామం ఉందనుకోండి, ఇట్ ఈస్ నో బెటర్ దెన్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్. ప్రాణాయామ, కొంతమంది ప్రాణాయామ అంటే అదే మోక్ష సాధనం అన్నట్టుగా చెప్తారు. అది తప్పది, అలా చెప్పకూడదు. వివేక చూడాలి, శంకర్లు ప్రాణాయామ శతైరపి అన్నారు. నువ్వు ఎన్ని ప్రాణాయామాలు చేసినా నీకు మోక్షం రాదన్నారు. ఓ చోట అన్నారు నాసికా పీడనయనతు అన్నారు. ముక్కును ఇలా నొక్కిస్తుంటే మోక్షం వచ్చే పద్ధతి కాదని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ ఎ క్వైట్యూడ్, అది ఆర్టిఫిషియల్ పీస్ ఈజ్ నాట్ మోక్ష. దెన్ మీరు అడగచ్చు, ఏమంటే మేము ఏ కోరికలు లేకుండా మనస్సుని క్లీన్ ఆఫ్ ఆల్ డిజైర్స్ మేము చేసేసామనుకోండి, అప్పుడు మోక్షమేనా అని. ది ఆన్సర్ ఈజ్ అన్ ఎంఫటిక్ ఎస్. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దట్ ఈజ్ మోక్ష. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ముండకోపనిషత్తులో కూడా కామాన్య కామయతే మన్యమాన, సో స కామభిర్జాయతే తత్ర తత్ర. మన్యమాన అంటే థింకింగ్. ఈ థింగ్స్ ఆఫ్ డిజైరబుల్ ఆబ్జెక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక కెమెరా అంటాడు, డిజిటల్ కెమెరా. ఏం చేస్తావు డిజిటల్ కెమెరా అంటే బొమ్మలు తిప్పి ఇది ఆల్ దాట్ సిల్లీ థింగ్. డిజిటల్ కెమెరా, వీడు నేను అమెరికా వెళ్ళి వస్తే డిజిటల్ కెమెరా. వాట్ ఫర్ డిజిటల్ కెమెరా? వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా మంచి మంచి ఉన్నాయి పోనీ. సో డిజిటల్ కెమెరా, లేకపోతే మరొకటి ఒక కెమెరా ఒకటి బుధాన్ని వేసుకు తిరుగుతూ ఉన్నాం, మెడలో వేసుకు తిరుగుతూ ఉన్నాం. అన్నీ మీనింగ్లెస్ వాల్యూస్. అలాగే మరొకటి, లేకపోతే సిగరెట్ పెట్టి జేబులో పెట్టుకోవడం, లేకపోతే గోల్డెన్ చైన్ మెడలో వేసుకోవడం, ఇలాంటివి ఏవో పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్, సో if you keep your mind perfectly clean of all possible desires, then you will never know what is fear, and then you are one with the whole. You will know it yourself, you will discover it yourself. So shanti mapu, shanti ante moksham, that స్వరూప భూతమైన శాంతి, అది అంటే ఆత్మశాంతి అంటారు. మనశ్శాంతి కాదు, మనస్సులో తత్కాలమునందు వచ్చిపోయి శాంతి కాదు, ఆత్మకి శాంతి. ఆత్మస్వరూపభూతమైన శాంతి ఆవిష్కారం అవ్వాలి. అది ఆవిష్కారం అయినప్పుడు అదే మోక్షం, అది వాడే జీవన్ముక్తుడు. ఇంతకంటే సులభమైన ఉపాయం మీకు ఇంకొకటి ఉండబోదు. ఇది అంత సులభం. ఇట్ ఈస్ ట్రూలీ లైక్ దాట్, నో ఎగ్జాజరేషన్. అదే మరి గీత యొక్క గొప్పతనం. గీత యొక్క విశేషం ఏమిటంటే ఉపనిషత్తుల సారాన్ని చాలా ప్రాక్టికల్గా జీవితానికి అందించేటువంటి గ్రంథం గీత. మీకు ఉపనిషత్తుల్లో ఇంత ప్రాక్టికాలిటీ తీసుకురావడం కష్టం, వాటి శైలి కొంచెం గంభీరంగా ఉంటుంది. కానీ గీత దగ్గరికి వచ్చేప్పటికి ఆ సారమంతా కూడా తీసుకొచ్చేసి ఇట్ మేక్స్ ఇట్ హైలీ ప్రాక్టికల్. అందుగురించే ప్రస్థానత్రయంలో గీత ఉంటుంది. కేవలం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చదివేస్తే వాడికి దాని ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కొంత మిస్ అయ్యే ప్రమాదం ఉంది. మన జీవితానికి ఇది అందుతుందా అనే శంకలో పడే ప్రమాదం ఉంది. కానీ గీత చదివితే ఆ శంకలన్నీ పోతాయి. ఇట్ ఈజ్ సింప్లెస్ట్ థింగ్. మోక్షాన్ని పొందటం అంత సింపుల్ అదే, కానీ ఇంకొకటి లేదు. ఏం చేయాలి, ఏం చేయడం? ఏమంటే శాంతి కష్టమా, అశాంతి కష్టమా? అశాంతే కష్టం. మీరు అశాంతి కోసమే వర్కౌట్ చేయాలి, శాంతి కోసం ఏ వర్కౌట్ చేయక్కర్లేదు. కానీ మామూలుగా చూస్తే ఏమనిపిస్తుంది? శాంతి కష్టం అనిపిస్తుంది. అశాంతి అంటే ఏమిటి? ఇంటెన్స్ మూమెంట్ ఆఫ్ ది మైండ్. అది తేలిక అయిపోయింది మనకి. కామ్గా ఉండడం కష్టం అయిపోయింది. అసలు న్యాయంగా అయితే ఎలా ఉండాలి? కామ్గా ఉండడానికి ఏ ఎఫర్ట్ అక్కర్లేకపోవాలి. ఇంటెన్స్ ఎఫర్ట్, బీగా పారాడాక్స్, యూ గాట్ ఇట్ ఐ సపోజ్. సో ఇంటెన్స్ మూమెంట్ ఆఫ్ ది మైండ్కి యూ నీడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్. కామ్నెస్కి ఏ ఎఫర్ట్ కావాలి?
ఇప్పుడు జపం చేస్తూ కూర్చోటానికి ఎఫర్ట్ కావాలా, మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల తిరగడానికి ఎఫర్ట్ కావాలా అంటే తిరగడానికే ఎఫర్ట్ కావాలి. కానీ వాడు హీ ఫైండ్స్ జపం చేస్తే కంటే అది తేలిక అని అనిపిస్తుంది. దీన్ని రజోగుణము అంటారు. స శాంతిం మోక్షమాప్నోతి, చాలా గొప్ప స్టేట్మెంట్ అది. వాడికే వస్తుంది, ఇతరుడికి రాదు. ఎవరుడు ఇతరుడు? నా ఇతర కామకామి. ఈ రెండో వాడు ఉన్నదే ఈ కామకామి, వీడికి రాదు, వీడికి మోక్షం ఉండదు. వాడు అలా. కానీ ఎక్కువ ఎన్ని కామనలు సంపాదిస్తే అంత సుఖాన్ని అనుభవించాలని ఏదో భ్రాంతి. నో, నా కామకామి, వాడికి మోక్షం అనేది కలలో కూడా రాదు. ఎవడి కామకామి? సో నేను ముండకోపనిషత్తు కామాన్య కామయతే మన్యమాన. మన్యమాన అంటే ధ్యాయమాన. అలా ధ్యానం చేస్తూ వాటి గురించే చింత చేస్తూ ఆలోచిస్తూ ఎవడైతే కామనలను అలా డెవలప్ చేసుకుంటూ పోతాడో స కామభిర్జాయతే తత్ర తత్ర. ఆ కామనలే వాడిని ఈ జన్మ నుంచి ఇంకో జన్మలోకి, ఆ జన్మ నుంచి మరో జన్మలోకి, ఆ జన్మ నుంచి ఇంకో జన్మలోకి అలా తీసుకెళ్తూ ఉంటాడు. ఒక ఆయన చచ్చిపోయే ముందు కోరిక ఏమిటండి అంటే ముక్కుపుడం పీల్చి చాలా రోజులైంది, అమ్మాయి ముక్కుపుడం తీసుకొచ్చి ఇవ్వండి అని ఆ ముక్కుపుడం పీల్చి చచ్చిపోయారు. అప్పుడు ఎవరో ఉన్నారు, ఈయన అమ్మాయి ఫ్యాక్టరీలో కార్మికుడై పుడతాడు అంటే అదే కార్మికుడిగా వచ్చేస్తాడు. స కామభిర్జాయతే తత్ర తత్ర. ఆ కామనలతోటి ఆయా స్థానాల్లో పుడతాడు. అలాగే అదేంటే సినిమా యాక్టర్లను యాక్ట్రెసెస్ను చూడాలి, లేకపోతే సినిమా రికార్డు ఎలా చేస్తారో చూడాలి. ఏదో చిన్నతనంలో ఇలాంటి భ్రాంతులు ఉంటాయి. అదో పెద్ద ఇష్యూ కింద ఉంటుంది. అది చిన్నతనం పర్వాలేదు, పెద్ద మెచ్యూరిటీ రావాలి. సో సినిమా చూడాలని ఆ కోరికతో చచ్చిపోయాడు అనుకోండి, ఏదో బాలీవుడ్లోనో టాలీవుడ్లోనో ఎక్కడో చౌకీదార్ అయిపోతాడు, ఇంకేం మహాభాగ్యం. అలా అవుతుందన్నమాట. లేకపోతే బొద్దింకయో ఏదో అలా అక్కడ ఉండే బొద్దింక. సో స కామభిర్జాయతే తత్ర తత్ర. డిజైర్ ఈజ్ ఎ వెపన్. అది మననే బూమ్రాంగ్ అవుతుంది, అది మన మీదకి వచ్చి పడుతుంది. when you throw it out it comes back. కాబట్టి ఏం చేయాలి? డోంట్ త్రో అవుట్ ఎనీ డిజైర్స్, డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్స్. ఇంకా జన్మే ఉండదు, జన్మరాహిత్యం వచ్చేస్తుంది. అక్కడ శ్లోకంలో మంత్రంలో పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. ఈ కృతాత్మ అనే పదాన్ని ఈ మంత్రం దగ్గర భాష్యకారులు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యు మేక్ యువర్ సెల్ఫ్ అంటారు. కృత ఆత్మనస్తు, యు మేక్ యువర్ సెల్ఫ్. ఇది ఎలాగంటే షల్ ఐ మేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతారు. స్వామీజీ షల్ ఐ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ యూ? ఓకే, ప్లీజ్ డూ ఇట్. బట్ మీరు కంగారు పడద్దు, నేను చెప్తా వినండి. ఏమిటి? వీట్ బ్రెడ్ 2 పీసులు తీసుకుని టోస్ట్ దెమ్ ప్రాపర్లీ, మీడియం లెవెల్ టోస్ట్, 2 పీసులు టోస్ట్ చేయండి. ఓకే స్వామీజీ, దెన్ ఐ విల్ అప్లై బటర్. నో, డోంట్ డూ దట్. అప్లై జామ్. నో. దెన్ వాట్ షల్ ఐ డూ? యూ గెట్ అన్ యాపిల్, రిమూవ్ ది స్కిన్ అండ్ కట్ అండ్ గివ్ ఇట్. అంటే ఇంతేనా మీ బ్రేక్ఫాస్ట్? అదే బ్రేక్ఫాస్ట్. సో ఏదో చెప్పాను దృష్టాంతం. మేక్ బ్రేక్ఫాస్ట్. షల్ ఐ మేక్ యువర్ బెడ్ అని అడుగుతారు. షల్ ఐ మేక్ యువర్ డ్రెస్ అని అడుగు. సో యు మేక్ థింగ్స్. కృత, యు మేక్ యువర్ సెల్ఫ్. కృతాత్మనస్తు. హౌ టు మేక్ అవర్ సెల్ఫ్? ఇప్పటి వరకు హౌ డిడ్ యూ మేక్? యు ఆర్ డంపింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైర్స్ ఇన్ టు ది హార్ట్ అండ్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ది సెల్ఫ్. You are losing the soul, destroying the self. That is not how to make the self. That is not the way to make self. Then how to make self? Paryapta kamasya krutatmanastu. Enough. Paryaptam alam. ఒకచోట శంకరులు అంటారు సంజాత అలం ప్రత్యయ. ఇంకా ఈ జగత్తు నుంచి మీరు దేనిని కోరుతున్నారు? We are not desiring any more from this world. We are not desiring any more. Did you have enough? Yes, I had enough. ఏమిటి? ఇంతకాలం ఇంత ఆయుర్దాయం వచ్చింది, ఈ ఆయుర్దాయంలో భోజనాలు చేసాం, ఈ భోగాలు పొందాం, ఆ భోగాలు పొందాం, ఈ జగత్తు నుంచి ఏం తీసుకోవాలో అన్ని తీసేసుకున్నాం, ఇంక తీసుకోవాల్సింది ఏం లేదు. వీ హ్యాడ్ ఎనఫ్. అంటే ఆర్ యూ రెడీ టు డై? ఎస్. డోంట్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు లివ్ లాంగర్? నో.
పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. అప్పుడు వాడికి ఇహైవ, వాడి హృదయమునందే ఈ జన్మలోనే ఈ దేహమునందు ఉండగానే వాడు సర్వకామనలు విలీనమైపోయి మోక్షాన్ని పొందుతాడు. మోక్షమాప్నోతి నా ఇతర కామకామి. ఈ శ్లోకం రేపు ఫినిష్ చేస్తాను. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం దత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. అది కట్టేయండి.